శ్రీకృష్ణ పరమాత్ముడు నాలుగవ నెలలో ఉన్నప్పుడు జన్మ నక్షత్రం వచ్చింది. రోహిణీ నక్షత్రం. సంవత్సరానికి ఒకసారి జన్మ నక్షత్రము ఉన్నప్పుడు ఉత్సవం చేసేది ఒకటి. ప్రతి నెలలో కూడా జన్మ నక్షత్రం ఉన్నప్పుడు విశేషంగా ఉత్సవం చేసేది కూడా ఉంటుంది. ఉత్సవం అంటే ఏమి? దాన ధర్మములను చేయాలి. ఆ అబ్బాయికి అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ విశేషంగా వేద మంత్రముల పఠనం చేస్తూ అభిషేకం చేయాలి. బ్రాహ్మణులతో ఆశీర్వాదం ఇప్పియాలి. ఇదే ముఖ్యమైనటువంటి ఉత్సవం అంటే. ఈనాడు ఏదే ఒక ఉత్సవం చేయాలి అంటే ఆ ఉత్సవంలో లౌకిక కార్యక్రమాలే ఎక్కువగా ఉంటాయి. నిజంగా దేని కొరకు ఉత్సవం చేయాలో ఆ ప్రధానమైన సత్కర్మం అక్కడ ఉండదు. వేద పారాయణం, ఆశీర్వచనము ఇదే చాలా ప్రధానం. అలాంటి ఆశీర్వాదం విశేషంగా చేయిస్తూ మంత్రాభిషేకం చేస్తూ శ్రీకృష్ణ పరమాత్మని ఆ జన్మ నక్షత్రోత్సవమనందు యశోదా తల్లి విశేషంగా అతనికి ఒక వైభవం చేసింది. తరువాత నిద్ర లేనివాడైన ఆ భగవంతుడు నిద్ర వచ్చినట్టు నాటకం చేసినాడు, చూపించినాడు. యోగ నిద్ర చేసేవాడు ఆ భగవంతుడు. భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్ముడు తన పిల్లాడు నిద్ర చేయాలి అంటున్నాడు అని పడుకోబెట్టింది. ఎక్కడ అంటే అంతటా అందరూ తిరుగుతూ ఉన్నారు. పెద్ద ఉత్సవం, వేలాది మంది వచ్చినారు. ఆయన నందుడు అంటే రాజు. ఆ గొల్లలకు రాజు ఉన్న ఆ నందు యొక్క గ్రహమునందు ఈ శ్రీకృష్ణ పరమాత్మని జన్మోత్సవం అంటే వేలాది మంది వచ్చి ఉంటారు. అలాంటి పెద్ద సంఖ్యలో జనాలందరూ వచ్చి ఉన్నప్పుడు ఎక్కడ పడుకోబెట్టాలి? ఎక్కడ పడుకోబెడితే ఏ ఇబ్బంది అవ్వకూడదో అలాంటి స్థలాన్ని చూడాలి కదా అని ఒక బండి కింద పడుకోబెట్టింది. ఎడ్ల బండి. ఆ బండి కింద ఒక వస్త్రం కట్టి ఆ వస్త్రమునందు శ్రీకృష్ణుని పడుకోబెట్టినది. తరువాత వచ్చిన వాళ్ళు అందరికీ కూడా దానము ధర్మము పసుపు కుంకుమాలను ఇస్తూ కూర్చున్నది యశోదా తల్లి. శ్రీకృష్ణ పరమాత్మనికి నిద్ర వచ్చింది. లేవగానే స్తన్యపానం చేయాలి, పాలు త్రాగాలి అనిపించింది శ్రీకృష్ణ పరమాత్మనికి. పాలు త్రాగాలి అని అనిపిస్తే ఏడుస్తూ ఒకసారి తన యొక్క చిన్న కాళ్ళు, ముద్దు కాళ్ళు, మెత్త కాళ్ళతో లాగి గట్టిగా ఆ పరమాత్ముడు ఆ బండిని తన్నాడు. ఒకసారి గట్టిగా లాగి ఆ బండిని శ్రీకృష్ణ పరమాత్ముడు తనితే ఆ బండి కింద మీదులై పడిపోయింది. ఆ బండి మీద చాలా మంచి పదార్థములను పెట్టినారు. పెరుగు, వెన్న, పాలు, రకరకాల పదార్థములను పెట్టినారు. అలాంటి పదార్థములతో నిండిపోయిన ఆ బండి కింద మీదలైతే ఆ పదార్థములు అన్నీ కింద పడ్డాయి. తర్వాత చాలా భయపడి దగ్గర వచ్చి చూస్తుంది ఏమైంది అని. పిల్లాడికి ఏం కాలేదు. పిల్లవాడికి ఏం కాకపోయినా ఎలా జరిగింది అనేది కుతూహలం అందరికీ. అడిగితే అక్కడ ఆటలాడుతూ ఉన్న పిల్లలు అంటారు, ఈ పిల్లాడే చాలా జోరుగా తన్నాడు ఈ బండిని, అందుచేత ఇది కింద పడిపోయింది అని చెప్తే ఎవరూ నమ్మకం పెట్టలేదు. అది ఎలా సాధ్యం అంటారు. ఇంత చిన్న పిల్లాడు చిన్న కాళ్ళతో ఇలా కొట్టితే ఇది బండి కింద మీదలైపోతుంది అనేది నమ్మడానికే సాధ్యం కాదు అని అన్నారు. ఎవరికి తెలుసు ఆ భగవంతుని ఊహింపనలవగాని శక్తి.
అలాంటి అచింత్యాద్భుతమైనటువంటి శక్తిని కలిగిన ఆ పిల్లవాడి యొక్క గొప్పతనం సామాన్యులకు ఎలా అర్థమవుతుంది? అర్థం కాలేదు. మరొక్కసారి ప్రతిసారి చేసినట్టు విశేషంగా బ్రాహ్మణులను ఎలాగూ వచ్చి ఉండేవాళ్ళు అక్కడ, ఆ అందరినీ బ్రాహ్మణులని పిలిచి మరొక్కసారి విశేషంగా ఆశీర్వాదం చేయించింది. అలాంటి ఆశీర్వాదం చేయిస్తే ఆవిడకు ఏదో ఒక ధైర్యం. బ్రాహ్మణులు ఆశీర్వాదం చేశారు. నిన్న చెప్పాను కదా, ఏస్తేయానృతదంభేర్ష్యా హింసామాన వివర్జితా నతేషాం సత్యశీలానాం ఆశిషో విఫలః క్వచిత్. అలాంటి మంత్రజ్ఞులు, కామక్రోధాది దోష దూరులు ఎవరు ఉంటారో వారు ఒకసారి ఆశీర్వాదం చేస్తే అది సత్యమైపోతుంది. ఆ నమ్మకం ఆశీర్వాదం ఇప్పించింది. దీనివలన భగవంతుడు మనకు ఏ పాఠాన్ని నేర్పించాడు అనేదాన్ని తెలుసుకోవాలి. బండి కింద శ్రీకృష్ణ పరమాత్మని పడుకోబెట్టినది, బండి మీద పాలు పెరుగు వెన్న వీటిని పెట్టింది. అంటే తినే పదార్థములు, భోగించే పదార్థములు పైన, సర్వోత్తముడైన భగవంతుడు కింద. మన జీవితంలో తినడానికి, భోగించడానికి చాలా ప్రాశస్త్యం. ఆ భగవంతునికి ఎటువంటి ప్రాశస్త్యం లేదు. ఏదో ఒకసారి బయటికి కూడా పంపించలేదు మనం, దేవుని పెట్టి ఇంట్లోనే ఉంది. ఎప్పుడో ఒకసారి ఆ భగవంతునికి చేతులు జోడిస్తే అయిపోయింది, అంతే మా పని అనుకొని మన జీవితంలో భగవంతుని గురించి సేవ చేయడానికి, స్మరించడానికి, పారాయణం చేయడానికి చాలా తక్కువ సమయాన్ని ఇచ్చి మనస్సులో కూడా ఎక్కువ ప్రాశస్త్యం ఇవ్వకుండా ఆ భగవంతుని దూరంగా పెడితే మన ఈ జీవితం అనేటటువంటి ఈ బండి పరిస్థితి కూడా ఇలాగే అయిపోతుంది, కింద మీదలైపోతాయి అనేదాన్ని మనం తెలుసుకోవాలి. దాన్ని ఇక్కడ మనకు సందేశముగా శ్రీమద్భాగవతం చెప్తూ ఉంది అని అర్థం చేసుకోవాలి. తరువాత ఒకసారి యశోదా తల్లి పాలు చిలుకుతూ ఉంది, పెరుగు చిలుకుతూ ఉన్నప్పుడు ఒకేసారి శ్రీకృష్ణ పరమాత్ముడు దగ్గర వచ్చాడు. ఒక మాట తెలుసుకోవాలి ఇక్కడ, శ్రీమద్భాగవతం చెప్తుంది, ఆ పెరుగు చిలకేటప్పుడు ఆవిడ పాటలు పాడుతూ ఉంది. ఏ పాటలు అంటే వేరే పాటలు లేవు, శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క బాలలీలలు. శ్రీకృష్ణ పరమాత్ముడు ఇంతవరకు ఎక్కువ సమయం కాలేదు, ఇప్పుడే శ్రీకృష్ణ పరమాత్ముడు చూపించిన పూతనావధం కానీ, శకటాసుర వధం కానీ, తృణావర్త వధం, ఇలాంటి నూతనమైనటువంటి కొత్తగా శ్రీకృష్ణ పరమాత్ముడు చూయించిన ఏ లీలలు ఉన్నాయో అలాంటి లీలను పాటలుగా తనే కట్టి, తనే నిర్మించి ఆ పాటలను పాడుతూ పరుగుచులగుతూ ఉంది. అంటే సామాన్యంగా ఏది ఒక పాత ఇతిహాసం అయిపోతుందో తర్వాత దాని గురించి అందరికీ తెలివి వస్తుంది. మా పూర్వజులు ఇలా ఉండేవారు, అలా ఉండేవారు, అది ఇది అని చెప్పుకుంటారు. ఉన్నప్పుడు ఎవరు మాట్లాడించరు వారిని. పెద్ద పెద్ద పండితులు ఉంటారు, ఎవరు దగ్గరకు రారు, మాట్లాడరు. వారు చనిపోయిన తర్వాత వారి గురించి విశేషంగా అందరూ కొనియాడుతూ ఉంటారు. వారి సంస్మరణార్థమని పెద్ద పెద్ద భవనాలను కడతారు, ఏదేదో చేస్తారు. ఎప్పుడు వారు ఉన్నప్పుడు కాదు, వారు గతించిన తర్వాత. అలా శ్రీకృష్ణ పరమాత్ముడు అదృశ్యుడై పోయిన తర్వాత శ్రీకృష్ణ పరమాత్ముని గురించి పాటలను నిర్మించి పాడలేదు. శ్రీకృష్ణ పరమాత్ముడు ఉన్నప్పుడే, శ్రీకృష్ణ పరమాత్ముడు లీలలను చూపిస్తూ ఉన్నప్పుడే శ్రీకృష్ణ పరమాత్ముడు చేసిన ఆ లీలను ఆ పాటలలో విశేషంగా సమావేశం చేసి నిర్మించి దాన్ని పాడుతూ ఆమె చిలుకుతూ ఉంది. అప్పుడు ఆవిడకు శ్రీకృష్ణ పరమాత్మని పట్ల ఉన్న స్నేహం చాలా ఎక్కువ పొంగిపోయింది. ఆ స్నేహం పొంగిపోతే ఆ స్నేహం వలన ఆవిడ యొక్క స్తన్యంతో పాలు తనంతగా తానే బయటికి కారుతూ ఉంది. ఆ పుత్ర స్నేహంతో అలాగైతుంది అని చెప్తారు.
అలా తనంతకు తానే పాలు బయటికి కారుతూ ఉంటే శ్రీకృష్ణ పరమాత్ముడు తన తల్లి యొక్క ఈ భావనని చూసి దగ్గరకు వచ్చి తనకు పాలు త్రాగాలి అని ఏడుస్తూ చాలా ఆకలి వేసింది అని చెప్తూ దగ్గరకు వచ్చాడట. ఆ శ్రీకృష్ణ పరమాత్ముని చూసి చాలా ప్రేమంతో తొడ మీద కూర్చోపెట్టి ఆ పెరుగు మథనం చేసేదాన్ని అక్కడే ఆపేసి పాలు త్రాగిస్తూ ఉంది. పాలు త్రాగిస్తూ ఉన్నప్పుడు చూడండి, ఇంతవరకు బాగా చేసింది ఆవిడ. అంటే ఆ పెరుగు, పాలు, వెన్న ఇవేమీ లక్ష్యం పెట్టకుండా కృష్ణ పరమాత్ముడు వచ్చాడని వాటిని అన్నిటినీ వదిలి శ్రీకృష్ణ పరమాత్ముని తీసుకున్నది తరించిపోయింది. తొడ మీద కూర్చోబెట్టిన పాలు త్రాగిస్తూ ఉంది. తరువాత ఆవిడకు జ్ఞాపకం వచ్చింది, గుర్తుకు వచ్చింది, లోపల పాలు పొయ్యి మీద పెట్టి వచ్చాను, ఎక్కువ నిప్పు ఉంది, ఆ పొంగిపోతూ ఆ పాలు అన్నీ నష్టమైపోతుంది కదా అని శ్రీకృష్ణ పరమాత్ముని అక్కడే కింద పడుకోబెట్టి లోపల వెళ్ళి ఆ పాలు కింద దింపాలి అని పోతే శ్రీకృష్ణ పరమాత్మునికి కోపం వచ్చేసింది. నాకంటే పాలు ఎక్కువ అయిందా ఈవిడకు, నన్ను భజిస్తే, నన్ను పట్టుకుంటే ఆ పాలు సాగరాన్నే ఇచ్చేవాడుని కదా, క్షీరసాగరాన్నే ఇచ్చేవాడుని, నన్ను ఇక్కడ వదిలిపెట్టి ఆ పాలు కింద పడిపోతుంది పొంగిపోయి అని దాన్ని దించడానికి పోయింది ఈవిడ అని కోపంతో ఏం చేశాడు ఆ భగవంతుడు? లీల అంతే. కోపము అంటే సంతాపం లేదు భగవంతునికి. నిత్య తృప్తుడు, ఆనంద పరిపూర్ణుడు, అందుచేతనే కృష్ణుడు. నా ఆనందము కృష పరిపూర్ణమైనటువంటి ఆనందం కలిగిన మహానుభావుడు. ఆ భగవంతుడు ఒక రాయిని తీసుకొని ఆ పెరుగు పాత్రని పగలగొట్టాడు. పగలగొడితే ఆ పాత్రంలో ఉన్న పెరుగు, వెన్న కింద పడిపోయింది. అంతటా ఆ భవనమనందు ఆ వెన్న పెరుగు కింద పడిపోతే ఆ వెన్న తీసుకొని రహో జఘాస చేషిత ఏకాంతమునందు తిన్నాడట. భగవంతునికి ఏకాంతం దొరుకుతుంది, ఎవరికి ఏకాంతం దొరకదు. ఎవరు ఏ చోట ఉండరో ఆ ఎవరు లేనంత స్థలమునందు తినిరా అని చెప్పారట వ్యాసరాజులు. అందరికీ ఒక్కొక్క అరటి పండ్లను ఇచ్చి తీసుకుపోండి, ఏ స్థలమునందు ఎవరు ఉండరో ఎవరు చూడరో అలాంటి స్థలంలో వెళ్ళి మీరు ఈ అరటి పండును తినాలి అని చెప్తే కొందరు గోదావరిలో మునిగి, కొందరు గుహలో ప్రవేశించి, కొండపై ఎక్కి, ఎక్కడెక్కడో వెళ్ళి తినేశారు. కనకదాసులకు అడిగితే నీవు ఎందుకు తినకుండా అలాగే వాపసు తెచ్చి ఇచ్చావు అని అడిగితే నేను ఎక్కడ తినాలి, అంతటా నిండి నిబిడీకృతుడైన ఆ భగవంతుడు ఉన్నప్పుడు ఎవరు లేని స్థలమే లేదు కదా, అందుచేత నేను మీకే ఇచ్చేస్తున్నాను, కృష్ణార్పణమస్తు, అలాంటి స్థలమే లేదండి అని చెప్తాడు. అంటే దీనికి తాత్పర్యమేమి? ఆ భగవంతుని ముందట ఎవరికీ ఏకాంతము లేదు, అయితే భగవంతునికి ఏకాంతం ఉంది. ఆ భగవంతుడు ఎవరికీ కనిపించకుండా తినొచ్చు. అలాంటి సామర్థ్యం భగవంతునికి మాత్రమే. రహో జఘాస చేషిత, ఎవరికీ తెలియకుండా ఏకాంతమునందు ఆ భగవంతుడు ఆ వెన్నని తిన్నాడట. ఆ భగవంతుడు ఏకాంతమునందు తిన్నాడనే ఈ మాటకు మనం నిజంగా ఒక శాస్త్రానుసారంగా అర్థం చేసుకోవాలి అంటే ఎల్లప్పుడూ ఆ భగవంతుడు ఏకాంతమునందే తింటాడు. ఏకాంతం ఇప్పుడు చూడండి, నీవేదో ఆలోచిస్తూ ఉన్నావు కదా, ఇక్కడే ప్రవచనం వింటున్నాము, మనస్సులో ఏదో ఆలోచిస్తున్నాము. ఎలా ఆలోచిస్తున్నాము? ఏకాంతంలో. అరే ఏకాంతంలో ఎలా ఆలోచిస్తున్నామండి? అందరిలో మధ్యలో కూర్చున్నాము కదా, కూర్చున్నాము, నీవు ఆలోచన చేసి మాకేం కనిపిస్తుంది, ప్రవచనమే వింటున్నాము అనుకుంటున్నాము. ప్రవచనం వింటున్నారు అని మేము అనుకుంటున్నాము,
మీరు మనస్సులో ఏదో ఆలోచిస్తూ ఉంటారు. అది ఏమి ఏకాంతమే ఇది. ఎందుకంటే ఎవరికి తెలియదు కదా. నీవేమైనా తింటే కనిపిస్తుంది, ఆలోచిస్తే కనిపించదు. ఎలా అందరిలో ఉన్న ఎవరికీ తెలియకుండా తింటే ఏదే ఒక పని చేస్తే అది ఏకాంతంలో చేసినట్టే, అలాగే ఆ భగవంతుడు అందరి మధ్యలో ఉండి తిన్నా అది ఏకాంతంలో తిన్నట్టే. ఎందుచేత అంటే ఆ భగవంతుడు తినేది ఎవరికీ అర్థం కాదు. ఇప్పుడు కూడా ప్రతిమలో ఉన్న భగవంతుడు నైవేద్యం చేస్తాం. నైవేద్యం చేసేటప్పుడు అందరూ కూర్చొని ఉంటారు. ఆ భగవంతుడు స్వీకరిస్తాడు, ఎవరికీ తెలియదు. ఎందుచేత అక్కడే ఉంటుంది. అన్నం, పప్పు, కూర, చట్నీ అన్నీ అక్కడే ఉంటాయి. అయితే ఆ భగవంతుడు సారగ్రహణం చేస్తాడు, ఎవరికీ తెలియదు. రహో జఘాస చేసిత, అందరిలో ఉన్న ఎవరికీ తెలియకుండా తింటాడు. కావున అది కూడా ఏకాంతంలో తిన్నట్టే. అయితే అవతారమునందు ఇలా చేయడు. అవతారం చేసినప్పుడు భగవంతుడు ప్రత్యక్షంగా వెన్నని పెరుగుని స్వీకరిస్తాడు, లేదని లేదు. అయినా ఆ భగవంతుడు స్వీకరించే ఆ విచిత్రమైనటువంటి విధానం ఎవరికీ తెలియదు. ఏకాంతమునందు ఆ వైభవంతో ఆ భగవంతుడు రసాన్ని ఆస్వాదిస్తాడు అనేది ఆధ్యాత్మిక అర్థం. అలా స్వీకరించాడు భగవంతుడు. యశోద బయటికి వచ్చింది, చూస్తుంది ఆ పగలగొట్టిపోయిన పాత్రం, తర్వాత వెన్న, పెరుగు, వీటిని చూసి ఒకసారి ఒక నవ్వు నవ్వింది. తర్వాత ఇలాగే వదలకూడదు, నాకు సంతోషమే, పిల్లవాడు ఇలా చేస్తాడంటే చాలా సంతోషం, దీనికంటే ఎక్కువ ఏమి, పాలు పెరుగు ఉంటాయి, ఇలాంటి పిల్లవాడు దొరుకుతాడా, లేదు కదా, సంతోషపడింది మనస్సులో. అయితే బయటికి పిల్లలకు మంచి అయిన పాఠములను నేర్పించాలి. వారు తప్పు చేసినప్పుడు శిక్ష చేయాలి, లేకపోతే వారు చెడిపోతారు అనే ఒక లోకశిక్షణం చేయడానికి ఈ శ్రీకృష్ణునికి ఏదైనా ఒక శిక్ష చేయాలి అని ఎక్కడున్నాడు అని వెతుకుతూ ఉంది. వెతుకుతే ఆ భగవంతుడు ఒక రోలు మీద నిలుచొని కోతులకు తినిపిస్తూ ఉన్నాడు వెన్నను. ఎందుచేత తను స్వీకరించాడు, భగవంతుని నైవేద్యం అయిపోయింది. దేవుని నైవేద్యం అయిన తర్వాత ఎవరి నైవేద్యం కావాలి, వాయుదేవుని నైవేద్యం కావాలి కదా, కోతలకు పిలిచి తినిపిస్తున్నాడంతే. వాయుదేవుని నైవేద్యం అవుతూ ఉంది. ఈవిడ చూసింది, తను తింటే సంతోషం, ఈ కోతలకు కూడా తినిపిస్తూ ఉన్నాడు, వ్యర్థపరచుతున్నాడు ఆ వెన్నని అని చాలా కోపంతో ఈ భగవంతుణ్ణి పట్టుకోవాలి అని వెంట పడితే భగవంతుడు పరిగెత్తుకుంటూ వెళుతున్నాడు, దొరకలేదు. ఆ భగవంతుడు ముందట వెళుతున్నాడు పరిగెత్తుకుంటూ, ఈవిడ కూడా వెళుతున్నాడు. ఇలాగే ఎంత పరిగెడినా ఆ భగవంతుడు దొరకలేదు. తరువాత చాలా శ్రమమైపోయింది. చాలా శ్రమమై ఆవిడ చాలా దుఃఖంతో ఉన్నప్పుడు, శ్రమంతో ఉన్నప్పుడు భగవంతుడు నేను భక్తులకు వశుడనైతాను అనేదాన్ని చూపించడానికి ఆవిడ చేతలో ఆ భగవంతుడు దొరికినాడు. ఎందుచేత అంటే మహాత్ములు అంటారు, చూడండి, ఆ భగవంతుడు ముందట వెళుతున్నాడు. ఆ భగవంతుడు ముందట పరిగెత్తుకుంటూ వెళితే ఈవిడ వెనక వెళ్ళింది అంటే ఆ భగవంతుణ్ణి అనుసరిస్తూ తీర్థయాత్ర చేసినట్టు. అలాంటి మహాపుణ్యం దొరికింది. ఆ పుణ్యం వలన భగవంతుడు దొరికినాడు. ఇప్పుడు రథం వెళుతూ ఉంటే, శ్రీనివాసుని యొక్క రథం బ్రహ్మరథం, బ్రహ్మోత్సవం ఉన్నప్పుడు ఆ రథం ముందట వెళుతూ ఉంటే వెనకాతల భక్తులు వస్తూ ఉంటారు. ఆ భగవంతుణ్ణి అనుసరించినందుకు మహాపుణ్యం వస్తుంది. ఒక్కొక్క అడుగు పెడితే అశ్వమేధ పుణ్యమే లభిస్తుంది అంటారు. అలాంటిది ఇది భగవంతుని ప్రతిమ కాదు, భగవంతుని రథోత్సవం కాదు, బ్రహ్మోత్సవం కాదు. ఆ పరబ్రహ్ముడు స్వయంగా తనే ముందట కనిపించేటట్టు వెళుతూ ఉన్నప్పుడు ఆ భగవంతుణ్ణి అనుసరించడం అంటే ఇది ఎంత మహాపుణ్యం. ఆ మహాపుణ్యం వలన భగవంతుడు ఆవిడకు దొరికినాడు. రెండోది,
ఆవిడ వెళ్ళేటప్పుడు చాలా వేగంతో తిరుగుతూ ఉంది. ఇంట్లో ఎక్కడెక్కడో ఆ భగవంతుడు వెళుతున్నాడు. ఆ భగవంతుడు తిరిగితే వెనకాతల ఈవిడ కూడా తిరుగుతూ ఉంది. ఆ వేగంతో తిరిగేటప్పుడు ఆవిడ యొక్క జడలో ఉన్న పూలు కింద పడుతూ ఉన్నాయి. కింద పడుతూ ఉంటే ఎక్కడ పడినాయి అంటే, ఏ దారి యందు ఆ భగవంతుడు తిరిగాడో, ఎక్కడైతే ఆ భగవంతుని శంఖ చక్ర ధ్వజాంకుశ పద్మ చిహ్నితమైనటువంటి పాదముల గుర్తులు ఉన్నాయో, చిహ్నములు, ఆ గుర్తుల మీద ఈ పూలు పడుతూ ఉన్నాయి. అంటే భగవంతుని పాదాలకు పుష్పార్చనం చేసినట్టు అయింది. ఆ పుణ్యం వలన కూడా ఆవిడకు శ్రీకృష్ణ పరమాత్ముడు చేతిలో దొరికిపోయినాడంతే. శ్రీకృష్ణ పరమాత్ముడు దొరికినాడు. దొరికిన వెంటనే ఏం చేయాలి? ఆ శ్రీకృష్ణ పరమాత్మునికి తాడు తీసుకొని, ఆ ఏ రోలు మీద నిలుచొని వెన్నను తీసుకున్నాడో, ఉట్టి మీద పెట్టిన వెన్నని కూడా అప్పుడప్పుడు తీసుకొని ఉంటాడో, ఇప్పుడు కూడా ఏ రోలు మీద నిల్చొని ఆ కోతులకు తినిపిస్తూ ఉన్నాడో, ఆ రోలు మీదే అతనికి ఎక్కువ అభిమానం కావున ఆ రోలకే కట్టేస్తాను తాడు తీసుకొని అని తాడు తీసుకువచ్చింది. రోలు మీద శ్రీకృష్ణుని నిలబెట్టింది. నిలుచున్నాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. కట్టాలి అని చిన్న తాడు తీసుకున్నది. కృష్ణ పరమాత్మని కడుపు చాలా చిన్నది. జగదాగూహక పల్లవ సమకుక్షే శరణాదే. శ్రీమద్ ఆనందతీర్థ భగవత్పాదాచార్యులు అంటారు, జగదాగూహక, శ్రీకృష్ణ పరమాత్మన కడుపు యందు సమగ్రమైన ప్రపంచమే ప్రవేశించింది. సమగ్రమైన ప్రపంచమే ఆ భగవంతుని కడుపునందు ఉంది. అయితే ఆ భగవంతుని కడుపు ఇంత పెద్దగా బ్రహ్మాండంగా లేదు, చిన్న కడుపు. అలాంటి కొత్తగా వచ్చిన ఆకులు ఎలా ఉంటాయో అంతగా మెత్తగైన ఆ మెత్త కడుపు, చిన్న కడుపు. అయితే బ్రహ్మాండమే దాంట్లో నిండిపోయింది. ఇలాంటి అత్యద్భుతమైనటువంటి ఆ భగవంతుని గొప్పతనం. అలాంటి ఆ భగవంతుని కడుపుకు చిన్న తాడు చాలు కదా అని తీసుకుంటే అది సరిపోలేదు. తరువాత ఇంకొక తాడు తీసుకున్నది, దానికి కట్టింది. అన్ని తాడులను తీసుకున్నా ఊరిలో ఉన్న తాడులను తీసుకున్నా అది సరిపోవటం లేదు. ఆ భగవంతుడు ఎవరికీ దొరకడు. ఎవరు కూడా ఆ భగవంతుణ్ణి బంధించడానికి రాదు. ఎవరిచే బంధింపబడే వ్యక్తి కాదు అనేదాన్ని ఆ భగవంతుడు దీని వలన చూపిస్తాడు. అందరినీ బంధించేవాడు అతడు ఎలా బంధింపబడతాడు? ఇది అసాధ్యమైనటువంటి పని. 7 బంధనములు అంటారు, సప్తావరణములు. అందరికీ ఆ భగవంతుడే బంధించి వేశాడు. అజ్ఞానము, లింగదేహము, జీవాచ్ఛాదిక, పరమాచ్ఛాదిక, కామము, కర్మము, ఈశ్వరేచ్ఛ, ఇలాంటి బంధనములతో అందరినీ బంధించి వేసే ఆ భగవంతునికి బంధనం చేసే గొప్పవాడు ఎవడున్నాడు? ఎవరూ కూడా ఆ భగవంతుణ్ణి బంధించడానికి సమర్థులు లేరు అనేదాన్ని తెలుసుకోవాలి. అందువలనే శ్రీమద్ ఆచార్యులు మహాభారత తాత్పర్య నిర్ణయమనుందంటారు, ఒకసారి శ్రీకృష్ణ పరమాత్ముడు సంధానం కొరకు హస్తినావతికి వెళ్ళినప్పుడు కౌరవులందరూ ఆలోచిస్తారట, ఏమైనా చేసి శ్రీకృష్ణ పరమాత్ముని బంధించాలి అని ఆలోచిస్తే ఆ ఆలోచన విదురుడికి తెలిసిపోతుంది. విదురుడు అంటాడు, శ్రీకృష్ణుడా, దయచేసి ఈరోజు కౌరవ సభకు వెళ్ళకు, అక్కడ నిన్ను బంధించాలి అని ఆలోచన చేసినారు, నీవు వెళితే నీకు బంధనం తప్పదు, వెళ్ళకు అని చెప్పేస్తాడు. శ్రీమదాచార్యులు అంటారు, ఇది చాలా అపరాధం, ఇది పెద్ద అపరాధం. ఏ భగవంతునికి ఎవరికి బంధించడానికి చేత కాదో అలాంటి భగవంతుడు కూడా బంధింపపోతాడనే ఒక భయంతో, బెంగతో శ్రీకృష్ణ పరమాత్ముని పంపించడానికి వెనక ముందుక చూసినాడు విదురుడు. అంటే ఇది స్నేహం ఉండొచ్చు, ఇది సరి అయిన మహాత్మ్య జ్ఞానం కాదు. ఇది మహాత్మ్య జ్ఞానం వేరు, స్నేహం వేరు. స్నేహం ఉంది,
నా కృష్ణ పరమాత్ముడు, నీ కృష్ణ పరమాత్ముడే, అయితే ఆ భగవంతుడు ఎంత గొప్పవాడు దాన్ని తెలుసుకోలేదు. శుద్ధమైనటువంటి భాగవత ధర్మం కాదిది అని శ్రీమదాచార్యులు అంటారు. అలాంటి ఆ భగవంతుణ్ణి బంధించడానికి ఈవిడకు చేత కాలేదు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు మరల చూస్తాడు. ఎలా భక్తులకు నేను వశుడిని అనేదాన్ని చూపించినాడో ఆవిడ చేతకు దొరకి, అలాగే తల్లిదండ్రులకు పుత్రుడు ఎల్లప్పుడూ వశుడై ఉండాలి అనేదాన్ని చూపించడానికి శ్రీకృష్ణ పరమాత్ముడు కట్టించుకున్నాడు. నేను సర్వోత్తముణ్ణి అని మొదటిగా చూపించినాడు. రెండోది మర్త్యావతారస్త్విహ మర్త్య శిక్షణం. ఇప్పుడు ఏకపాత్రాభినయం చేస్తారు కదా, అలా ఏకపాత్రాభినయం ఉంది ఇక్కడ. భగవంతుడు సర్వోత్తముడు, దేవుడు ఒక మనుష్యుడిగా అవతరించినందుకు మనుష్యులు ఎలా ఉండాలి అనేదాన్ని కూడా భగవంతునికి చూపించేది ఉంది. అందువలన మనుష్యులు చేసినట్టు కూడా చేయాలి, దేవుడు చేసినట్టు కూడా చేయాలి. దేవుడు ఎలా ఉంటాడో దాన్ని చూపించాడు. ఇప్పుడు మనిషి ఎలా ఉండాలి అనేదాన్ని చూపిస్తాడు. తల్లిదండ్రులకు వశుడై ఉండాలి, వారు కట్టుతాను అన్నప్పుడు కట్టించుకోవాలి, అంతే. అందుచేత ఆ భగవంతుడు కట్టించుకున్నాడు. ఆ రోలుకు కట్టి ఇంక మీద నాకేం భయం లేదు, ఒక చోట ఇలాగే కూర్చొని ఉంటాడు, ఏం చేయడు అని నిశ్చింతగా లోపల వెళ్ళింది. తన పని చేసుకుంటూ కూర్చున్నది యశోద. శ్రీకృష్ణ పరమాత్ముడు ఒక చోట కూర్చేవాడు కాడు, ఎల్లప్పుడూ సంచారం చేసేదే అతనికి అలవాట. ఆ కృష్ణ పరమాత్ముడు ఆ రోలు లాక్కుంటూ వచ్చాడు. 2 చెట్లు పెద్దగా పెరిగి గగనచుంబి అయి నిలుచున్నాయి. పెద్ద చెట్లు 2. ఆ 2 చెట్లు మధ్యలో కృష్ణ పరమాత్ముడు తను లోపల వెళ్ళేశాడు. కృష్ణ పరమాత్ముడు లోపల వెళ్తే ఆ రోలు రాలేదు, అది పెద్దగా ఉంది. దాన్ని జోరుగా లాగితే ఒకసారి 2 చెట్లు కూడా పెద్ద శబ్దం చేసి కింద పడిపోయినాయి. ఘనఘోరమైనటువంటి శబ్దం అయింది, మహాస్ఫోటమైనట్టు అయింది. ఊర్వాళ్ళందరూ కూడా బెంగపడినారు. అందరూ బెంగపడి ఏమైందో అని ఆలోచించి దగ్గర వచ్చి చూస్తారు. 2 చెట్లు కింద పడిపోయినాయి. ఏ సుంటగాలి లేదు, వర్షము లేదు. ఎందుచేత ఇది పడిపోయింది అనేది అందరికీ ఆశ్చర్యము. అడిగితే మరలా పిల్లలందరూ చెప్పారు, ఈయనే దీన్ని కింద పాడేసినాడు అని. ఎవరు కూడా నమ్మలేదు. వీరెవరు అంటే నలకూబరమణిగ్రీవో మోచయామాస శాపతః. 2 కుమారులు, కుబేరుడు యొక్క కుమారులు. కుబేరుడు మహాధనికుడు, మహాశ్రీమంతుడు, సంపత్తుకు అభిమాని దేవత, మహానుభావుడు. ఆ కుబేరుడు సంపత్తుకు మాత్రమే అభిమాని దేవత కాదు, మన శరీరానికి కూడా అభిమాని దేవత ఆ కుబేరుడు. అర్థం చేసుకోండి అందరూ కూడా. చాలా గొప్ప మాట ఇది, శాస్త్రంలో చెప్పబడినది. అంటే కొందరు అంటుంటారు, నా దగ్గర ఏం డబ్బులు లేవు అని భిక్ష అడుగుతూ ఉంటారు కదా. ఒకతడు భిక్ష అడిగేవాడట ఎల్లప్పుడూ. భిక్ష అడిగితే కొందరు ఇచ్చేవాళ్ళు, కొందరు ఇవ్వరు. ఎవరు ఇవ్వరో వారి ఇంటి ముందట చాలా అరుచుతూ ఇలాగే భిక్ష అడుగుతూ ఉన్నప్పుడు ఒకసారి లోపల పిలిచాడట ఆ మహానుభావుడు. శ్రీమంతుడు, ఎందుకు అరుచుతున్నావు? ఏం కావాలి నీకు? డబ్బులు కావాలి. ఎందుకు? నాకేం లేదు నా దగ్గర, బీదవాడిని, అందుచేత అడుగుతున్నాను. అవునా, సరే, నేను వ్యాపారి, నేను అలాగే ఇవ్వమంటే ఇవ్వను, నీదేమైనా నాకు ఇవ్వు. ఈ 1,000 ఇవ్వు చాలు. 1,000 ఇస్తే నీకు నేను ఎన్నో వేలని ఇస్తాను అన్నాడు. 1,000 ఇవ్వు చాలు, కావలసినంత డబ్బులు నేను ఇస్తాను. 1000 అంటే 1000, 10,000 అంటే 10,000, 1,00,000 అంటే 1,00,000, కోట్ల ధనములను అడిగినా నేను ఇవ్వడానికి సిద్ధం. లేదు అన్నాడు ఆయన.
1,00,00,000 రూపాయలను ఇచ్చినా నీ 1,000ను కూడా ఇవ్వవా? కన్ను, చెవి ఏది ఇవ్వను అంటాడు. చివరకు ఆయన అంటాడు, మూర్ఖుడా, 1,000 ఇవ్వడానికి, ఒక కన్ను, ఒక చెవి, ఒక చిన్న అంగాన్ని ఇవ్వడానికి కూడా నీవు సిద్ధం కావు. ఎంత డబ్బులు ఇచ్చినా దీనికి అర్థమేమిటి? అలాంటి విలువ ఉంది ఒక్కొక్క అంగానికి. అలాంటి విలువ కలిగిన ఒక్కొక్క అంగాన్ని పొందిన ఈ శరీరం అనేటటువంటి ఇలాంటి సంపత్తుని, పెద్ద సంపత్ భండారాన్నే పొంది నేను బీదవాడుని నేను చెప్తావు కదా, ఎంత మూర్ఖుడివి, బీదవాడివి కావు. ఆ భగవంతుడు ఈ శరీరమైన సంపత్తుని నీకు ఇచ్చినాడు కదా, ఉద్యోగం చేయు, ప్రయత్నం చేయు, డబ్బులు వస్తాయి, సంపాదించు, సుఖంగా ఉండు, ఎందుకు భిక్ష అడుగుతున్నాము అని అంటే చెప్పే మాట, ఈ శరీరము అలాంటి విలువ కలిగినది. అందుచేత దీనికి అభిమాని దేవత ఆ కుబేరుడే. సంపత్తుకు అభిమాని దేవత, ఈ శరీరానికి అభిమాన దేవత ఒక్కడే, కుబేరుడు. అలాంటి మహాశ్రీమంతుడు ఆ కుబేరుడు. ఆ కుబేరుడు యొక్క కుమారులు నలకూబర మణిగ్రీవులు స్నానం చేస్తూ ఉన్నారు నదిలో, గంగయందు. ఆ పవిత్రమైనటువంటి గంగా తల్లి యందు అవగాహన స్నానం చేస్తూ విహరిస్తూ ఉన్నప్పుడు చాలామంది విహరిస్తూ ఉన్నారు, వీరు కూడా. అప్పుడు నారద మహర్షులు వస్తారు. నారద మహర్షులు వస్తే అందరూ పైకి వచ్చి వస్త్రాలను కట్టుకొని నమస్కారం చేసి తల వంచి ఆదరించారు, సత్కరించారు. వీరు అలాగే విహరిస్తూ ఉన్నారు, వస్త్రం లేదు, నగ్నులై స్నానం చేస్తున్నారు. చాలా కోపం వచ్చింది. అప్పుడు అలా చేయకూడదు, చూసేవాళ్ళు ఎవరు లేరు అని నగ్నులుగా ఉండకూడదు. స్నానం చేసేటప్పుడు ఇంట్లో బాత్రూంలో తలుపు వేసుకొని స్నానం చేసిన వస్త్ర సహితంగానే స్నానం చేయాలి, వివస్త్రంగా స్నానం చేయకూడదు. అది ఆ జలాభిమాని దేవతలకు చేసే అవమానం, అది అవమానపరిచినట్టు అవుతుంది. ఎల్లప్పుడూ అలా చేయకూడదు. ఇది తెలియదా మీకు? ఇంత పెద్దవాళ్ళై కుబేరుని యొక్క కొడుకులై ఈ చిన్న మాట కూడా మీకు తెలియదా? కోపం వచ్చింది నారదులకు. అసత శ్రీమదాంధస్య దారిద్ర్యం పరమంజనం. మీ వంటి ఉన్మత్తులకు, ఆ ధన దుర్మదాంధులకు ఒకే ఒక మందు అంటే అది దారిద్ర్యమే. ఆ దారిద్ర్యంతోనే మీకు వివేకం వస్తుంది, లేకపోతే రాదు అని కోపంతో వారికి శాపాన్ని ఇచ్చినారు. ఏ శాపం ఇచ్చినారు? మీరు చెట్లుగా పుట్టండి అంటే దానికి ఏం ఐశ్వర్యం ఉండదు కదా. చెట్టు పేరు మీద ఎవరు బ్యాంకులో డిపాజిట్ చేయరు కదా. అలాంటి బీదవాళ్ళు అంటే దానికంటే వాటికంటే ఎవరూ బీదవాళ్ళు లేరు. అలాంటి ఆ చెట్ల జన్మం మీకు రావాలి అని వారు ఎప్పుడైతే శాపం ఇచ్చినారో అప్పుడు వీరు ఈ జన్మమునందు వచ్చి ఉన్నారు. ఇంతేకాక ఇద్దరు అసురులు కూడా అక్కడ ఉన్నారు, ధ్వని, చము అని. వారిద్దరు అసురులు పార్వతిని ప్రసాదింపచేసుకొని ఆ పార్వతి యొక్క అనుగ్రహం పొంది ఆ పార్వతిచే వరం పొందినారు, ఎవరు కూడా మమ్మల్ని చంపకూడదు అని. అలాంటి వరాన్ని పొంది ఉన్న ఇద్దరు అసురులు ధ్వని, చము. నారదుల శాపంతో ఈ శరీరమునందు ప్రవేశించిన ఇద్దరు దేవతలు నలకూబర మణిగ్రీవులు. ఆ భగవంతుడు ఆ ధ్వని, చము అనేటటువంటి ఆ ఇద్దరిని అసురులని తమస్సుకు పంపించినాడు. పార్వతీ వరమున్న, పార్వతీ వరంతో అవధ్యులైన వారిని చంపి భగవంతుడు తన సర్వోత్తమత్వాన్ని తెలిపినాడు. పార్వతి అంటే శక్తి, శక్తియే సర్వోత్తమరాలు అనేదాన్ని కొందరు అనుకుంటున్నారు. అది సరి అయిన మతం కాదు. శాక్త మతం సరి అయిన మతం కాదు. శక్తి సర్వోత్తమరాలు కాదు. నేనే సర్వోత్తముడని అనేదాన్ని భగవంతుడు చూపిస్తాడు. ఆవిడ ఇచ్చిన వరాన్ని కూడా మించి భగవంతుడు వీరిని చంపేసినాడు. అందుచేత ఆ భగవంతుని సర్వోత్తమత్వం వీరందరూ కూడా పూతన కానీ, శకటాసురుడు, తృణావృతుడు, ధ్వని, చము, వీరు ఐదుగురు కూడా పార్వతీ వరంతో అవధ్యులైన అసురులు. వీరందరినీ చంపి తన సర్వోత్తమత్వాన్ని ప్రకటన చేసినాడు భగవంతుడు.
తర్వాత ఆ నలకూబర మణిగ్రీవులకు సద్గతిని ఇచ్చినారు. వారందరూ ఇద్దరూ కూడా ఆ భగవంతుణ్ణి స్తుతిస్తారు. వాణీ గుణాను కథనే శ్రవణం కథాయాం, ఎల్లప్పుడూ నిన్ను స్తుతించాలి, మా యొక్క వాణి ఎల్లప్పుడూ నిన్ను స్తుతించేటట్టు అనుగ్రహించుగాక. చెవిలు ఎల్లప్పుడూ నీ మహాత్మ్యాన్ని వింటూ ఉండాలి. శ్రవణౌ కథాయాం హస్తౌ చ కర్మణి మనస్తవ పాదయోర్నౌ స్మృత్యాం శిరస్తవ సురప్రవర ప్రణామే దృష్టి సతాం దర్శనిస్తు భవత్తనూనాం. ఎల్లప్పుడూ నీ ప్రతిమల దర్శనం చేయాలి, నీ భక్తుల దర్శనం చేయాలి. నా కండ్లతో, నా నోటితో ఎల్లప్పుడూ నిన్ను పొగడుతూ ఉండాలి, కొనియాడుతూ ఉండాలి. ఇదే భాగ్యం ఇచ్చుగాక అని వారు ప్రార్థించుకొని వారి యోగ్యమైనటువంటి సద్గతిని వారు పొందినారు, మూల రూపానికి చేరుకొన్నారు అనే మాట చెప్తారు. దీనివలన మహాత్ములకు ఏ రకంగా మనం అవమానపరచకూడదు. అవమానపరిచేదంటే వారిని తిట్టితేనే అది అవమానం అని కాదు. వారు ముందట ఉన్నప్పుడు అసభ్యంగా వ్యవహరిస్తే కూడా అది వారికి అవమానపరిచినట్టే. దానివలన మనకు ఇబ్బందులు కలుగుతాయి. అలా చేయకూడదు అనేదాన్ని శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ చరిత్రంతో మనకు తెలుపుతూ ఉన్నాడు. ఈరోజు గణేష చతుర్థి. ఆ గణేశుడి యొక్క మహాత్మ్యాన్ని తెలుసుకొని సమంతక ఉపాఖ్యానాన్ని మనం కొద్దిగా తెలుసుకోవాలి. శ్రీకృష్ణ పరమాత్ముడు ఒకసారి సత్రాజితు దగ్గర వెళ్తాడు. ఆ సత్రాజితు దగ్గర ఉన్న శమంతకమణి, సత్రాజితు ఒకసారి సూర్యుని అనుగ్రహం చేత ఒక మణిని పొందుతాడు. తపస్సు చేసి సూర్యుని అనుగ్రహం పొంది ఆ అనుగ్రహం చేత ఒక శ్రేష్టమైనటువంటి మణి, శమంతక మణి అని పేరు. ఆ మణి యొక్క వైశిష్ట్యం, గొప్పతనం ఏమంటే, ఎక్కడ ఆ మణి ఉంటుందో ఆ ఇంట్లో, ఆ రాజ్యమనందు ఎవరికి కూడా ఏ ఇబ్బందులు రావు, రోగములు రావు, ఎల్లప్పుడూ సంపత్తు. ప్రతిరోజు 8 బార బంగారాన్ని ఇస్తుంది. 8 బారములు అంటే ఈనాడు మనం లెక్కానికి దాన్ని చూస్తే అది 25 కిలోలు. రోజు 25 కిలో బంగారం మాకు దొరుకుతుంది. ఆ శమంతమణి ఏముంటే ఎక్కడుంది అని అడుగుతారా? అందరికీ దాని యొక్క అపేక్ష ఉంటుంది కదా. అలాంటి శ్రేష్టమైనటువంటి 25 కిలో బంగారాన్ని రోజు ఇస్తుంది పూజ చేస్తే. అలాంటి అద్భుతమైనటువంటి సూర్యానుగ్రహంతో పొందిన మణి. ఆధ్యాత్మిక సందేశాన్ని మనం తెలుసుకోవాలి. సూర్యుని యొక్క ఉపాసనం చేసినందుకు కావలసినంత బంగారాన్ని ఇచ్చే, రోగములను పరిహరించే ఒక విశేషమైనటువంటి మణి సత్రాజిత్ రాజుకు దొరికింది అంటే దీనికి అర్థమేమిటి అంటే, మీరు కూడా ఆ సూర్యాంతర్గతుడైన భగవంతుణ్ణి గాయత్రీ జపంతో విశేషంగా ఉపాసించి అతని యొక్క అనుగ్రహం పొందితే మీకు కూడా కావలసినంత సమృద్ధి, సౌభాగ్యములు, డబ్బులు వస్తాయి. దేని కొరకు కూడా బెంగపడకండి. ఆ భగవంతుని అనుగ్రహం ఉంటే చాలు. సూర్యాంతర్గతుడైన, సూర్యాంతర్యామి అయిన శ్రీమన్నారాయణుని యొక్క అనుగ్రహం ఉంటే మనకు మణి దొరికినట్టే. ఆ మణి ఉంటే కావలసినంత సంపత్తు, సమృద్ధి మాకు దొరుకుతుంది, ఏ ఇబ్బందులు ఉండవు అనేదాన్ని దీంట్లో మనకు తెలియచేస్తారు. తరువాత శ్రీకృష్ణ పరమాత్ముడు అడిగినాడు, ఈ మణిని నాకు ఇస్తావా అని. వట్టిగా అడిగినాడు. ఆయనకేం, తనే ఇచ్చాడు. సూర్యాంతర్గతుడై ఇచ్చిన ఆయన ఈయన తనే అడుగుతాడు. అంటే భగవంతుడు ఇచ్చిన దాన్ని భగవంతుడికే ఇవ్వడానికి కూడా మనం సిద్ధం కాము అనేదాన్ని భగవంతుడు చూపిస్తాడు.
అదే కదా ఇప్పుడు నడుస్తూ ఉన్నది. దేవుడే మనకిచ్చినాడు, ఆ దేవుడికే సమర్పించాలి అంటే వెనక ముందట చూస్తాం. అలా చూడకూడదు అనేదాన్ని చూపిస్తాడు. అడిగాడు భగవంతుడు, ఇవ్వలేదు, సరి వదిలేసినాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. తరువాత ఒకనాడు ఆ ప్రసేనజిత్, ఆ సత్రాజిత్ యొక్క తమ్ముడు దాన్ని మెడలో వేసుకొని, ఆ సిమంతక మణిని ఒక మాలలో పెట్టుకొని తన మెడలో వేసుకొని వేటాడటకు బయటికి వెళ్ళినాడు. వేటాడడానికి బయటికి వెళ్ళినాడు. తీసుకొని ఒక సింహం వచ్చేసింది. వచ్చి ఇతన్ని చంపేసి ఆ మెడలో ఉన్న మణి చాలా బాగా కనిపించింది. ఏముందో వైశిష్టం దీంట్లో, ఇది కూడా ఏదో ఒక తినే వస్తువు అనుకొని తీసుకొని వెళ్ళిపోయింది ఆ సింహం. కొంత దూరం వెళ్ళినప్పుడు జాంబవంతుడు వచ్చి ఆ సింహాన్ని చంపేసి ఆ మణిని తీసుకొని ఆయన వెళ్ళాడు గుహలో. వెళ్ళి లోపల తన ఉయ్యాల్లో ఒక తన కూతురు ఉంది, అక్కడ ఆవిడకు పైన పెట్టాడు ఆ మణిని. పైన పెట్టి తను వట్టిగా కూర్చున్నాడు. ఏమీ తెలియదు ఆయనకు, ఎవరి మణి ఎందుకు వచ్చింది ఏమీ తెలియదు. బాగా కనిపించింది, సింహం దగ్గర ఉండేది, తీసుకున్నాడు, పెట్టేసినాడు అంతే ఉయ్యాల మీద. ఇక్కడ సత్రాజితు వెతుకుతున్నాడు, మణి లేదు. శ్రీకృష్ణ పరమాత్ముడే ఆ రోజు అడిగాడు, ఆయనే తీసుకున్నాడు కావచ్చు అని ఎవరు ముందట ఒక వ్యక్తిని పిలిచి చెవిలో చెప్పినాడు. ఎవరికి చెప్పకు, నాకిలా అనిపిస్తుంది అంతే. చెప్తే ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు మరల మనకి ఏం చేస్తాడో ఏమో తెలియదు అని చెప్పేసినాడు. కర్ణే కర్ణే జపంజనాహ, ఆయన ఒక్కడికే చెప్తే ఆయన ఇంకొకడికి చెప్తాడు, ఎవరికి చెప్పకు, ఇది రహస్యమైనటువంటి విషయమని. ఇలా అంతటా ప్రసిద్ధమైపోయింది, అందరికీ తెలిసిపోయింది. శ్రీకృష్ణ పరమాత్ముడు సర్వజ్ఞుడే అయినా ఆ కృష్ణ పరమాత్ముడికి ఈ మాట తెలిస్తే ఆయన అన్నాడు, నేను అస్సలు తీసుకోలేదు, తర్వాత చూడలేదు కూడా, ఇలా నాకు అపవాదాన్ని ఇచ్చినారే అని శ్రీకృష్ణ పరమాత్ముడు అన్నాడు. అపవాదం పెట్టుకోకూడదు, లోకాపవాదో బలవన్మతో మే, లోకాపవాదాన్ని పరిహరించుకోవాలి ఏమైనా చేసి అని వచ్చేసినాడు. అందరినీ సాక్షిగా యాదవులను తీసుకొని అరణ్యానికి వెళ్ళినాడు. ప్రసేనజిత్తు ఏ మార్గాన వెళ్ళినాడో ఆ మార్గంలో వెళ్ళి చూపించినాడు. చూడండి, ఇక్కడ ప్రసేనజిత్తు చనిపోయినాడు, పడిపోయినాడు కింద. సరి తర్వాత ఆ సింహం యొక్క అడుగులు కనిపించినాయి, ఆ అడుగు యొక్క గుర్తులు, ఆ గుర్తులను చూసుకొని ఆ మార్గాన వెళ్ళినాడు. తరువాత ఆ సింహం కూడా అక్కడ చనిపోయింది. చనిపోయిన సింహాన్ని చూపిస్తాడు. ఇక్కడ ప్రసేనజిత్తుని చంపేసి తను కూడా చనిపోయింది సింహం, చూడండి. తర్వాత ఆ జాంబవంతుడు, అతడి యొక్క గుర్తులు కనిపించినాయి. ఆ గుర్తులను పట్టుకొని గుహలో వెళ్ళినాడు. ఎప్పుడైతే శ్రీకృష్ణ పరమాత్ముడు గుహలో వెళ్ళినాడో అప్పుడు అందరినీ బయటికే నిలబెట్టి తను నిల్చోపెట్టి తను మాత్రమే లోపల వెళ్ళినాడు. అందరినీ తీసుకుపోలేదు, వారందరూ అక్కడే ఉన్నారు, వేచి ఉన్నారు. ఇప్పుడు వస్తాడు, 1 గంట తర్వాత రావచ్చు, 2 గంటల తర్వాత రావచ్చు అని చూస్తే 1 రోజు గడిచిపోయింది, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, ఇలాగే 21 రోజులు గడిచిపోతే శ్రీకృష్ణ పరమాత్ముడు ఇంకేం రాడు అని శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా చనిపోయినాడు అనుకొని శ్రాద్ధ కర్మాలను కూడా చేసేయాలి అని అనుకొని అవి కూడా చేసేసినారట. నిత్యుడు, అనాది నిధనుడు, సర్వోత్తముడు అలాంటి భగవంతుణ్ణి సరిగ్గా అర్థం చేసుకోకుండా ఇలా బెంగపడి అందరూ దుఃఖిస్తూ ఉన్నారు. శ్రీకృష్ణ పరమాత్ముడు లోపలేం చేశాడు అంటే ఆ జాంబవంతుడిచే యుద్ధం చేసినాడు. ఎందుచేత అంటే శ్రీకృష్ణ పరమాత్ముడు పూర్వావతారంలో శ్రీరామావతారంలో ఆ జాంబవంతునికి ఒక వరాన్ని ఇచ్చినాడు. నీతో పాటు నీ పక్షాన యుద్ధం చేశాను, ఆ రావణుని సైన్యంతో నీతో పాటు యుద్ధం చేసే ఒక ఆనందం నాకు ఈ జన్మమునందు కలగలేదు.
దాన్ని ఇచ్చుగాక అని ప్రార్థిస్తే ఆ జన్మమునందు ఈ అవతారంలో నేను ఇవ్వను, వచ్చే అవతారమునందు శ్రీకృష్ణావతారమునందు నీకు ఆ భాగ్యాన్ని నేను కలిగిస్తానని మాట ఇచ్చినాడు శ్రీరాముడు. అందుచేత ఆ శ్రీరాముడే శ్రీకృష్ణుడై ఇప్పుడు ఆ జాంబవంతునికి ఆ యుద్ధ భిక్షని ఇస్తాడు. యుద్ధం చేసి తరువాత అతనికి చాలా శ్రమమైంది. శ్రీకృష్ణ పరమాత్ముడి ఆ పరాక్రమాన్ని చూసి ఏం చేయడానికి చేతకాక చాలా ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు తన రామరూపాన్ని చూపించినాడు. తర్వాత చాలా సంతోషమైంది. నమస్కారం చేసి శరణాగతుడయ్యాడు. కృష్ణ పరమాత్ముడు అనుగ్రహించాడు. తను చేసిన ఈ అపరాధాన్ని పోగొట్టుకోవడానికి శ్రీకృష్ణ పరమాత్ముని క్షమించాలి అని ప్రార్థించి ఆ శమంతక మణిని దానితో పాటు తన కన్యామణిని కూడా ఇచ్చేసినాడు. జాంబవతి మహాలక్ష్మి యొక్క విశేష సన్నిధానం కలిగిన ఆ మహానుభావరాలు. అనాది కాలం నుండి వీరు 6 షణ్మహిషియరు అంటారు. అలాంటి ఆ షణ్మహిషిల్లో ఒక ఆమె జాంబవతి. ఆ జాంబవతిని కూడా రోహిణి అని ఆవిడకు పేరు. జాంబవంతుడి కుమార్తె కావున జాంబవతి అని పిలుస్తారు. అలాంటి రోహిణిని, జాంబవతిని, సమంతకమణిని రెండిటిని ఇచ్చి ఆ భగవంతుడికి అర్పించినాడు. భగవంతుడు ఆ జాంబవతితో పెళ్లి చేసుకొని ఆ మణిని తీసుకొని బయటికి వస్తే చాలా సంతోషపడ్డారు యాదవులు. వసుదేవ, దేవకి అందరూ కూడా సంతోషపడ్డారు. అందరి ముందట పెద్ద సభ చేసి ఆ సభలో అందరూ కూర్చొని ఉన్నప్పుడు ఈ మణిని నేను తీసుకోలేదు, ప్రసేనజిత్ తీసుకున్నాడు, తర్వాత సింహము, తర్వాత జాంబవంతుడు. ఆ జాంబవంతునితో యుద్ధం చేసి నేను తీసుకువచ్చి మరల ఇస్తున్నాను, నేను తీసుకోలేదు, సాక్షిగా ఉన్నారు వీరందరూ కూడా ఊరు వాళ్ళు యాదవులు అని అందరి ముందట చెప్పి సత్రాజిత్కి ఇస్తే సత్రాజిత్కు చాలా సిగ్గు వచ్చేసింది. శ్రీకృష్ణ పరమాత్మనికి వ్యర్థంగా నేను అపవాదం పెట్టానే, ఇలా పెట్టేది లేకుండే కదా అని అనిపించి ఏం చేయాలి, దాన్ని ఏమైనా చేసి ఆ అపరాధాన్ని పరిహరించుకోవాలి అని అతడు కూడా తన కన్యామణిని సత్యభామని ఇచ్చి పెళ్లి చేసినాడు. ఈ శమంతక మణిని కూడా వరదక్షిణగా ఇవ్వడానికి వచ్చాడు. కృష్ణ పరమాత్ముడు తీసుకోలేదు. నాకేం అవసరం లేదయ్యా, నీవే పెట్టుకో. అది కాదు, ఈ శమంతక మణిని పెట్టుకుంటే రోజు పూజ చేస్తే 25 కిలో బంగారం రోజు వస్తుంది. ఎందుకు వద్దంటున్నావు? నేనెక్కడ వద్దన్నాను? బంగారం వద్దనలేదు, మణి వద్దన్నాను అంతే. బంగారం నీవే పెట్టుకో, బెంగ పెట్టుకోకు, బంగారం నీవే పెట్టుకో, పూజ నీవే చెయ్యి, బంగారం వస్తుంది కదా 25 కిలోలు, అది మాత్రం తెచ్చి నా ఇంటికి ఇచ్చిపో, అంతే చాలు అని. నాకు పూజ చేయించుకొని అలవాటు ఉంది కానీ పూజ చేసే అలవాలట లేదు అన్నాడు కృష్ణ పరమాత్ముడు. పూజ చేసే పని నీది, బంగారం నాది, సరే అన్నాడు. అలా ఆ సత్యభామతో పాటు వివాహం చేసుకున్నాడు. సత్యభామ అంటే సాక్షాత్ భూదేవి, రుక్మిణి అంటే శ్రీదేవి. ఆ శ్రీ భూ సాక్షాత్ మహాలక్ష్మి యొక్క అవతారములు. అలాంటి ఆ సత్యభామని పెళ్లి చేసుకుని భగవంతుడు సుఖంతో ఉన్నాడు అనేదాన్ని దశమస్కంధ ఉత్తరార్ధంలో చెప్తారు. దీన్ని ఎవరైతే స్మరిస్తారో వారికి ఈ భాద్రపద శుక్ల చతుర్థి యందు చంద్రుణ్ణి చూడకూడదు. ఆ గణపతికి చంద్రుడు అపహాసం చేసినాడు. అపహాసం చేసి అవమానపరిచినందుకు గణపతి శాపాన్ని ఇచ్చినాడు. నిన్ను ఎవరైనా చూస్తే వారికి అపవాదం వచ్చేస్తుంది అని ఈ చతుర్థి నాడు. అందుచేత అపవాదం వస్తుంది. చతుర్థి ఎవరు చూడకండి, బయటికి వెళ్ళి. చతుర్థి నాడు చంద్రుణ్ణి చూస్తే అపవాదాలు వస్తాయి. అనవసరంగా అపరాధం లేకున్నా అపవాదాలు వస్తాయి. అలా అపరాధం రాకూడదు అంటే ఈ శమంతకోపాఖ్యానాన్ని ఎవరైతే స్మరిస్తారో వారికి అలాంటి అపవాదాలు రావు అని శాస్త్రం చెప్తూ ఉంది. ఒక శ్లోకం చెప్తారు, ఆ శ్లోకాన్ని పఠించాలి అంటారు. సింహ ప్రసేనమవధీత్ సింహో జాంబవతా హతః
సుకుమారకమారోదీః తవ హ్యేషస్య మంతకః. ఆ గణపతి అంటే సాక్షాత్ ఆకాశాభిమాని దేవత. మనమందరం ఆకాశంలోనే ఉన్నాం ఇప్పుడు. నభో దదాతి శ్వసతాం మార్గం యన్నియమాదదః. ఈ ఆకాశము మనకు ఉండడానికి, తిరగడానికి, ప్రతి ఒక్క పని చేయడానికి అవకాశం ఇస్తుంది అంటే ఆ భగవంతుని యొక్క నియమాన. ఆ భగవంతుడు ఈ గణపతిని నియమించి ఈ గణపతిచే ఈ ఆకాశాన్ని ఆ భగవంతుడు నియమింపచేస్తాడు. అందుచేత ఆ గణపతి యొక్క పెద్ద అధికారం అంటే ఇలాంటి ఆకాశము యొక్క నియమనం చేసేది. అతని ఉపకారం చాలా ఉంది. ఏదో ఒక వివాహమో ఉపనయనమో చేస్తున్నారు, దానికి విఘ్నం రాకూడదని గణపతి పూజ చేయాలి అంతే. గణపతికి మాకు సంబంధం అనుకోకండి. ఆ గణపతికి మనకు ఉన్న సంబంధం ప్రతి ఒక్క క్షణమునందు ఉంది. చేతి చేస్తున్నాను కదా, ఎక్కడ? ఇక్కడ ఆకాశం ఉంది అని చేస్తున్నాను. ఇక్కడ చేతి చేయడానికి అవుతుందా? రాదు. ఇది పృథ్వీ, ఇది మనకు దారి ఇవ్వదు. ఇది అడ్డం, ఇది నాకు అడ్డంగా వస్తుంది. అయితే ఇది అడ్డం రాదు. ఇదే ఆకాశం. ఇలా మనం తిరగడానికి, ఏదే ఒక పని చేయడానికి లోపల ఆకాశం ఉంది. అందుచేత రక్తం ప్రవహిస్తూ ఉంది. మొత్తం మాంసంతో నిండి నిబిడీకృతం ఉంటే ఈ శరీరం, రక్తం ఎలా ప్రవహించాలి? లోపల ఊపిరి ఎలా తీసుకోవాలి? ఏదైనా తీసుకొని మన్ను తీసుకొని నింపుకో. చనిపోతారంటే ఆకాశం కావాలి. ఇది నేను చెప్పే మాట కాదు, శ్రీమద్ భాగవతం చెప్తూ ఉంది. ప్రాణేంద్రియాత్మధిష్ణ్యత్వం. ప్రాణము, ప్రాణాపాన వ్యానోదాన సమానమనే పేర్లతో పిలువబడేటటువంటి వాయువులు లోపల తిరగాలి, సంచరించాలి అంటే ఆకాశం కావాలి. ఇంద్రియములు పనిచేయాలంటే ఆకాశం కావాలి. నాడిలో రక్తం ప్రవహించాలి అంటే, నెత్తరు ప్రవహించాలి అంటే ఆకాశం కావాలి. జీవుడు హృదయంలో ఉండాలి అంటే అక్కడ ఆకాశం కావాలి. హృదయాకాశము అంటారు. ఇలాంటి ఉపకారం మనకుంది. అలాంటి ఆ ఆకాశానికి భూతాకాశం అంటారు. అవ్యాకృత ఆకాశం వేరు, దానికి మహాలక్ష్మి అభిమానిని. ఈ భూతాకాశానికి చూడండి, ఇద్దరి కథలు. భూతాకాశానికి అభిమాని అయిన వాడు గణపతి. అవ్యాకృత ఆకాశానికి స్పేస్ అంటాము కదా, అలాంటి ఆకాశానికి అభిమాని దేవత మహాలక్ష్మి సత్యభామ. ఇద్దరి కథలను ఒకే రోజు మనం వింటున్నాము, ఆకాశాభిమానులై. అలాంటి ఆ మహానుభావుడు గణపతి. ఆ గణపతికి ఈ ఏనుగ మొహం ఎందుకు వచ్చింది అంటే, విశ్వరూపుడు ఆ భగవంతుడు. విశ్వ అనేటటువంటి ఒక రూపం ఉంది భగవంతునికి. 19 ముఖాలు. మధ్య ముఖం ఏనుగ ముఖం. ఎడమవైపు కుడివైపు 9 ముఖాలు పురుష ముఖాలు. మధ్యలో ఉన్న ముఖం ఏనుగ ముఖం. ఈ ఒక విశ్వం అనేటటువంటి రూపం ఇది ఎక్కడో లేదు, ఇది ప్రతి ఒక్కరి కుడి కండ్లో ఉంది. ఆ కుడి నేత్రమునందు ఈ భగవంతుని యొక్క సన్నిధానం ఎల్లప్పుడూ ఉంటుంది అందరిలో. ఆ భగవంతుని అనుగ్రహం చేతనే మనం అందరం పనిచేస్తూ ఉన్నాము. తెలివి ఉంది కదా మనకు. జాగ్రత్త అవస్థ అంటారు. ఈ జాగ్రత్త అవస్థలో ఏదే ఒక పని చేయాలి అంటే ఆ భగవంతుని యొక్క ప్రేరణ వలననే మనం చేస్తాము. అలాంటి భగవంతుడు ఇలా ఉన్నాడు. 19 ముఖం కలిగిన వాడు అయి ఉన్నాడు. ఆ భగవంతుని ఉపాసనం చేసినందుకు గణపతికి ఏనుగ ముఖం వచ్చింది అని చెప్తారు శ్రీమద్ ఆచార్యులు మాండూకోపనిషత్తు యొక్క భాష్యమనందు. అలాంటి ఆ భగవంతుని ఉపాసించి ఆ భగవంతుని అనుగ్రహం చేత విఘ్నములను పరిహరించే సామర్థ్యం కూడా పొందినవాడై అందరిచే పూజింపబడుతూ ఉన్నాడు ఆ గణపతి మహానుభావుడు. రుద్రదేవుని యొక్క కొడుకు. మనకు వచ్చే సాధనములకు విఘ్నములు ఏమున్నాయో దాన్ని పరిహరిస్తాడు. ప్రతి జన్మమునందు ఆ భగవంతుని సేవ చేయడానికి, భగవద్భక్తుల సేవ చేయడానికి భగవంతుడే సర్వోత్తముడు మనలో ఉండి ప్రతి ఒక్క పనులను చేయిస్తాడనే అనుసంధానం ప్రతి ఒక్క జన్మమునందు మనకు రావాలి. దానికి ఏ విఘ్నం రాకూడదు. కొన్నిసార్లు మనం శ్రీమంతులుగా పుట్టవచ్చు, కొన్నిసార్లు బీదవాళ్ళుగా పుట్టవచ్చు, ఏ ఇబ్బంది లేదు.
అయితే ఏ జన్మమునందు మనం వచ్చినా, ఏ శరీరం తీసుకొని పుట్టినా ఆ భగవంతుని సర్వోత్తమాన్ని, ఆ భగవంతుని సర్వకర్తృత్వాన్ని మరిచిపోకూడదు. అలాంటి అనుగ్రహం చేయుగాక అని ఆ గణపతికి ప్రార్థించాలి అని జగన్నాథదాసులు హరికథామృత సారమునందు చెప్తారు. ఏమి కుయోనిಗಳ ಬರಲಂಜೆ ನಾನು, ఎలాంటి కుయోని రాని నాకే బెంగలేదు, నీ అనుగ్రహం ఉంటే చాలు. ఆ భగవంతుని అనుసంధ ಪ್ರಾಣಪತಿ ತತ್ವೇಶರಿಂದೊಡಗೂಡಿ ಗುಣಕಾರ್ಯ ತಾ ಮಾಡಿ ಮಾಡಿಸುವನೆಂಬ ಈ ಸುಜ್ಞಾನವನಿದ್ದರೆ ಸಾಕು. భగవంతుడే ఆ ముఖ్య ప్రాణ దేవుని యందు అంతర్యామి అయి నాతోటి ఈ కర్మములను చేయిస్తాడనే ఒక అనుసంధానం ఉంటే కుక్కగా పుట్టించు, నాకు ఇబ్బంది లేదు. అయితే నీ ఆ భగవంతుని అనుసంధానం ఇచ్చుగాక అని గణపతికి విశేషంగా మనం ప్రార్థించుకోవాలి. విశేషంగా ఈ పాఠ ప్రవచనములు సత్కార్యములకు విఘ్నములను పరిహరించుగాక అని అందరూ ప్రార్థించుకుందాం. శ్రీకృష్ణార్పణమస్తు. జై జై రామ హరే, జై జై కృష్ణ హరే, రామ రామ హరే, రామ కృష్ణ హరే, జై జై రామ హరే, జై జై కృష్ణ హరే, రామ రామ హరే, రామ కృష్ణ హరే, జై జై రామ హరే, జై జై కృష్ణ హరే, రామ రామ హరే, రామ కృష్ణ హరే. శ్రీ మూలరామ భగవాన్ కీ, శ్రీ దిగ్విజయ రామ భగవాన్ కీ, శ్రీ వేదవ్యాస భగవాన్ కీ, శ్రీ గోపాలకృష్ణ భగవాన్ కీ, శ్రీ విశ్వంభరనామక భగవాన్ కీ, శ్రీ శ్రీమదానందతీర్థ భగవత్పాదాచార్య కీ, శ్రీ శుకాచార్య కీ, నారద మహర్షి కీ.